ఇంకా ఇక్కడ ఫ్రైడే పూజ కోసం అయితే ముందు రోజు థర్స్డే రోజు అయితే ఇంకా ఫోటోలు అవన్నీ తెచ్చేసి పూజ మందిరం అంతా క్లీన్ చేసేసాను అనమాట. ఫోటోలు తుడిచి బొట్లు పెట్టేసుకొని ఇంకా పూజ సామాన్లు కూడా కడిగేసి శుభ్రంగా వాటికి కూడా బొట్లు పెట్టేసి మొత్తం ఈ విధంగా అయితే రెడీ చేసి పక్కన ఉంచేసుకున్నాను. ఇంకా ఫ్రైడే రోజు పూజ మందిరం క్లీన్ చేయకూడదు అని చెప్పేసి ఇంకా ముందు రోజు అయితే ముందు క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. అందులోనూ పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా, ఇంకా హడావుడి అయిపోతుంది పొద్దున్న లేచిన తర్వాత చెప్పేసి ఇంకా ముందు రోజు అయితే పూజ మందిరం క్లీనింగ్ అయిపోయింది. ఇంక ఇక్కడ ఫ్రైడే రోజు అనమాట. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు అయితే ఇంకా ఉదయాన్నే లేచి ఇంకా ప్రసాదాలు అదేవిధంగా గడపకి బొట్లు పసుపు వాటికైతే బొట్లు పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ప్రసాదానికి వచ్చేసి పులిహోర అదేవిధంగా బెల్లం పరమాన్నం అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా ఈరోజు సింపుల్గా ఇంకా శ్రావణ శుక్రవారం కాబట్టి ప్రసాదం ఉండాలని చెప్పేసి ఇంకా బెల్లం పరమాన్నం అలాగే ఇంకా పులిహోర అయితే చేసేసాను. సింపుల్గా అలా పెట్టేసాను అనమాట. 2 ప్రసాదాలు చేసేసి ఇంకా ఇక్కడ ఫైనల్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఇంటి ముందు చిన్నగా సింపుల్గా ముగ్గేసేసి పిల్లలు తొక్కేస్తారు పోతుందని చెప్పేసి ఇంకా గడపక అయితే పసుపు బొట్లు పెట్టేశాను ఫైనల్గా. అదేవిధంగా డోర్కి కూడా మొత్తం అంతా బొట్లు పెట్టేసుకొని శుభ్రంగా తుడిచేసి ఇక్కడ పూజా రూమ్ డోర్ ఉంటుంది కదా, దానికి కూడా ఈ విధంగా అయితే బొట్లు అవి పెట్టేసి ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ చేసేసి పిల్లల్ని కూడా స్కూల్కి పంపించేశాను. చూశారు కదా ఫ్రైడే పూజ అయితే సింపుల్గా ఈ విధంగా అయితే చేసేసాను. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతూ ఉంటా. బాయ్.